అర్జీ ఇచ్చుకుంటే ఆ సమస్యలు తెలుపుతూ దాని మీద ఒక 40 రోజుల సమయంలో పరిష్కారం చేసేదానికి ఒక ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన గడువు పెట్టింది. ఆ నిర్దిష్టమైన గడువు లోపల ఇవన్నీ పూర్తి చేస్తారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏదో పాస్బుక్ లేకపోయినా కానీ, మీ పేర్లతో రిజిస్టర్ ఉండబడి రెవెన్యూ లెక్కల్లో ఎక్కలేకపోయినా కానీ, ఆన్లైన్ కాకుండా పోయినా కానీ, ఇవన్నీ ఏం లేకపోయినా కూడా మీరు ఇప్పుడు అర్జీ ఇస్తే అవన్నీ కూడా వాళ్ళు రిజిస్టర్లో నమోదు చేసుకొని ఒక రసీదు ఇస్తారు మీకు. ఆ రసీదు పూర్తి స్థాయిలో పెళ్లి అయ్యేటంత వరకు మీ దగ్గరనే ఉంటుంది. రసీదు ఇచ్చినారు కాబట్టి నేను పలానా సమయంలో మీకు అడగడంలో రెవెన్యూ సదస్సులో ఈ అర్జీ ఇచ్చినా అది ఇంకా పరిష్కారం కాలేదానికి ఒక గుర్తింపుగా కూడా ఆ యొక్క రసీదు ఉపయోగపడతారు. కాబట్టి మీరందరూ మీ గ్రామంలో ఉండబడిన రెవెన్యూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని రావాల్సి వచ్చి చాలా కాలం లాంగ్ పెండింగ్గా ఉండబడిన ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా మీకు అందరినీ మనవి చేస్తున్నాను.